ప్రభువా కూర్చు, నా హృదయంలో కూర్చు, నా జీవితంలో కూర్చు, నా ఇంట్లో కూర్చు, నేను పనిచేసే స్థలంలో కూర్చు, నన్ను దాటిపోవద్దు. నిన్ను దాటిపోవటానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నిన్ను మర్చిపోవటానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నిన్ను విడిచిపెట్టడానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నీతో నడవటానికి వచ్చినాడు. నీ జీవితాన్ని బాగు చేయటానికి వచ్చాడు. నీ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా తుడవటానికి వచ్చాడు. నీ గుండె కోతను కట్టడానికి వచ్చాడు. నీ గాయాలు బాగు చేయటానికి వచ్చాడు. నీ జీవితాన్ని విజయవంతంగా చేయటానికి వచ్చినాడు. ఓడిపోయిన గుండె, పడిపోయిన గుండె, జారిపోయిన గుండె, బద్దలైన గుండె, నిరుత్సాహంతో ఉన్న గుండె, కుంగిపోయిన గుండె, అవమానంతో ఉన్న గుండె, ఖాళీగా ఉన్న గుండె, భారభరితంతో నింపబడిన గుండె, ఆ గుండెల్లోకి తొంగి చూసేది ఒకే ఒక్కడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పోట్లాడేటప్పుడు ఏం కారణం ఉండదు, చిన్న చిన్న కారణాలే. ఆదివారం భోజనం చేసుకుందామా వద్దా, మటన్ తెచ్చుకుందామా వద్దా, చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్దవి కూడా కాదు. అదేమి భూమి గదిలేదు కాదు, ఆకాశం గదిలేదు కాదు, ఇల్లు గదిలేదు కాదు, ఆకలి గదిలేదు కాదు. ఆయన కూర్చున్న దగ్గరికి వస్తే మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో, డబ్బులో, సమయంలో, తలాంతులలో నష్టపోయింది ఆయన సరి చేస్తాడు. యేసు ప్రభు మనతో లేకుండా ఒక్కరోజు మనం ప్రయాణం చేస్తే 3 రోజులు నష్టం. మామూలుగా మనవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కార్డు మీద ఇది వేస్తుంటారు, తర్వాత ఇంకెప్పుడేయరు, ఎప్పుడు ఇది కనిపించదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే యేసు నడవాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. అంతేనా? ఒక విశ్వాస యేసు ప్రభు నెరిగిన వ్యక్తి తనున్న కాలేజీలో, ఆఫీసులో, పని స్థలంలో, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇంట్లో, మందిరంలో, ఎక్కడున్నా సరే, ఏ జాయ్ ఆఫ్ ద హోల్ వరల్డ్, ఏ డిలైట్ ఆఫ్ ద వరల్డ్, లోకానికి సంతోషం, సమాధానం అని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు అలసిపోయావు, ఎండకు కాదు అలసిపోయింది, జీవితంలోనే అలసిపోయావు. బహుశా పాపాన్ని బట్టి అలసిపోయావు, శాపాన్ని బట్టి అలసిపోయావు, అపరాధాలను బట్టి అలసిపోయావు, పరిస్థితులను బట్టి అలసిపోయావు, డస్సిపోయావు, సోలిపోయావు, సొమ్మసిల్లిపోయావు. యేసు ప్రభువు వారు కూర్చోవడం ద్వారా ఆ ఊరికి ఆశీర్వాదం వచ్చింది. So one sitting had brought the whole village into the saving knowledge. ఆ ఊర్లో ఎవరు మొదట రక్షణ పొందితే ఊరంతా రక్షణ పొందుతుంది, యేసు ప్రభు వారికి బాగా తెలుసు. అందుకని ఆయన అలసిన రీతి బావి దగ్గర కూర్చుంటే మనందరికి పరిచయం. ఆ తర్వాత కథ, సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి అక్కడికి వచ్చింది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడడం ఆరంభించింది. ఆమె యేసు ప్రభుతో మాట్లాడడం ఆరంభించింది. ఆ తర్వాత సంభాషణ కట్ చేస్తే చివరికి ఏంటంటే, ఈయన నిజముగా లోకరక్షకుడు అని సుకారణ గ్రామంలో ఉన్నవారు సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి మాత్రమే కాక వారు యేసును చూచి గుర్తించిన. యేసు అలసి ఉన్న రీతిని యేసు ప్రభు ఎలా కలిసిపోయాడు? భౌతికంగా కలిసిపోయాడు. సుకార్ అనే గ్రామం ఎలా కలిసిపోయింది? ఆత్మీయంగా అలసిపోయింది. ఇది నా లోకం ఆత్మీయంగా అలసిపోయింది అంటే ఆత్మలో లేరు వాడు. అలాంటి అలసిపోయిన లోకానికి అలసట తీర్చేది ఒక్కడే. ఇది యెషయాలో చెప్పబడిన, దాహము గలవారులారా నీళ్ళ ఎద్దకు రారండి. ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభు. అందుకే యోహాను 4లో ఆయన నీళ్ళని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. మీకు తెలుసో తెలియదు, యోహాను సువార్త 21 అధ్యాయాలు ఉంది కదా, ప్రతి అధ్యాయంలో ఏదో ఒక సందర్భంలో వాటర్ అనేది కనిపిస్తుంది. సముద్రమనో, నీళ్లను. 2వ అధ్యాయం మీకు బాగా పరిచయం కదా, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి. 3వ అధ్యాయం నికోదేము, అక్కడ నీటి మూలమున ఆత్మ మూలంగా జన్మించడం. ఇలాగ ఏదో ఒక రూపములో నీళ్ళు అనేది ప్రతి అధ్యాయంలో కనిపిస్తుంది. నీళ్లు ఎంత ప్రాముఖ్యమో ప్రతి మానవునికి యేసు ప్రభు కూడా అంతే అవసరం. నాకు నీళ్ళు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. స్నానం వద్దనే వాళ్ళు ఉండొచ్చు, భోజనం వద్దనే వాళ్ళు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్ వద్దనే వాళ్ళు ఉండొచ్చు, చదువు వద్దనే వాళ్ళు, ఉద్యోగం వద్దు, పెళ్ళొద్దు, పిల్లలు వద్దు, సంసారం వద్దు, బతకొద్దు, జీవితమే వద్దనే వాళ్ళు ఉండొచ్చు. కానీ నీళ్ళు వద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరు. పుట్టినప్పుడు నీళ్ళు, చివరికి చనిపోయేటప్పుడు కూడా లాస్ట్ సంస్కారం ఏంటంటే స్నానం చేయిస్తారు.
ఇంకా మళ్ళీ చేయవు నువ్వు, ఇదే ఫస్ట్ ఫైనల్. ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభు. అందుకే ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నాడు దప్పికనాడు. జ్ఞాపకం చేస్తున్నావు, ఇంకా నువ్వు వేసి నెరగకుండా ఉంటే, పాప క్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే నువ్వు అలసిపోయావు. ఎండకు కాదు అలసిపోయింది, జీవితంలోనే అలసిపోయావు. బహుశా పాపాన్ని బట్టి అలసిపోయావు, శాపాన్ని బట్టి అలసిపోయావు, అపరాధాలను బట్టి అలసిపోయావు, పరిస్థితులను బట్టి అలసిపోయావు, డస్సిపోయావు, సోలిపోయావు, సొమ్మసిల్లిపోయావు. అందుకని నీళ్ళు అవసరమైన. ఆమె ఐస్ క్రీమ్ పార్లర్కి పోయినట్లు బైబిల్లో రాయబడలేదు, కూల్ డ్రింక్స్ షాప్కి పోయినట్లు రాయబడలేదు, ప్యారడైజ్కో పబచ్చికో పోయినట్లు రాయబడలేదు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి అలసటం తీర్చేది నీళ్లు. అలాగే మానవుని యొక్క జీవితాన్ని బాగు చేసేది యేసుప్రభు అనే బావి, ఆయన ఊట. బావిలో నీళ్లు ఏదో ఊరికి గ్రామము లేదా వీధులకి అవుతాయి. ఊటలో నీళ్లు ఎంతమందినైనా పోషించడానికి లేదా దాహము తీర్చడానికి అవసరమవుతుంది. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, జీవితం మార్చబడుతుంది, కుటుంబాలు మార్చబడతాయి, ఊరు మార్చబడుతుంది, సమాజం మార్చబడుతుంది. వన్ ఉమెన్ has been an instrument and tool to change the whole village. ఊరంతా మారటానికి ఒక స్త్రీ కారణమైంది. అందుకే సియోను సర్వభూమికి సంతోష కారణం. ఒక విశ్వాస యేసుప్రభువు నెరిగిన వ్యక్తి తనున్న కాలేజీలో, ఆఫీసులో, పని స్థలంలో, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇంట్లో, మందిరంలో, ఎక్కడున్నా సరే ది జాయ్ ఆఫ్ ద హోల్ వరల్డ్, డిలైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి సంతోషం, సమాధానం అని దేవుని యొక్క ఉద్దేశం. విచిత్రం ఏంటంటే చాలాసార్లు మనం అలా ఉండట్లేదేమో. రెండవది చూస్తామా, లూకాసు వార్త 2వ అధ్యాయం 46. లూకా 2:46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, ఆయన కూర్చుంటాడు. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూర్చుంటే ఇది సోల్ విన్నర్, ఆత్మల రక్షకుడు. ఇక్కడ దేవాలయంలో ఆయన కూర్చున్నాడు. ఏం మనకు జ్ఞాపకం చేస్తుంది? వాక్యము అర్థమయ్యేటట్టు బోధించడానికి దేవాలయంలోనికి వచ్చి, ఇట్స్ ఎ శాంక్చురీ బిల్డర్. దేవుని మందిరాన్ని కట్టేవాడు, మందిరానికి ఆనుకొని ఉన్నవాడు. యూదుల్లో 12 ఏళ్ళ పైప్రాయం కలిగి 60 ఏళ్ళ లోపల ఉన్న ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు మాదిరి షేర్ ఆటోలు లేవు, స్కూటర్లు లేవు, బస్సులు లేవు, వెహికల్స్ లేవు. పేదవాళ్ళు అయితే నడిచిపోతారు, మీలాంటి హైఫై వాళ్ళు అయితే గుర్రాల మీద పోతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే గాడిదల మీద పోతారు. హై క్లాస్ అంటే అది టూ మచ్ హై క్లాస్, క్యాపిటల్ సిటీ, రథాల మీద పోతారు. ఫినాన్స్ మినిస్టర్ ఉన్నాడు కదా అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయంలో, నపుంసక రథాల మీద పోయినాడు ఆరాధించడానికి. కనుక ఇప్పుడు కారులో ఆరాధించడానికి వచ్చేది గొప్ప సంగతి కాదు. కొంతమంది కారులో ఆరాధన చేసేవాళ్ళు లేదా ఆరాధనకు వచ్చేవాళ్ళు, మందిరానికి పోయేవాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. ఏం ఫీల్ కావద్దండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో రథం మీద వచ్చినాడు ఆరాధికుడు 2000 సంవత్సరాల క్రితము. సో గొప్ప గొప్ప వాళ్ళంతా ఆరాధనలో ఉన్నారు. మనం వాడితో పోల్చుకుంటే గడ్డి, బుడగ, బెలూన్స్. కనుక సామాన్యంగా రావాలా, సామాన్యంగా ఉండాలా, సామాన్యంగా పోవాలా. మనకంటే ముందు ఎంతోమంది భక్తులు ఈ మార్గంలో వెళ్ళారు. యు ఆర్ నాట్ ద ఫస్ట్, పర్హాప్స్ యు ఆర్ ద లాస్ట్. మొదటి వ్యక్తి కాదు, బహుశా ఆఖరి వ్యక్తి ఏమో. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే జీవితాలు మార్చుకుంటారేమో అని. మేము మారం ఇట్లా ఉంటామంటే మీ ఇష్టం. కనుక ఈ దేవాలయానికి యేసుప్రభు వారి భౌతిక తల్లిదండ్రులు చాలా పేదవారు కనుక నడిచే వచ్చినారు. ఇక్కడ రాశారు కదా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరూ పస్కా పండుగప్పుడే వచ్చేసారు. బంధువులు కూడా వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ గుంపులు, అంటే బంధువులందరూ వచ్చినారు కదా, ఎక్కడో ఒక గుంపులో ఉంటాడులే, 12 ఏళ్ళు పిల్లోడు కదా, ఎవరో ఒకరు బాగా చూసుకుంటారు దగ్గర,
పెట్టుకొని చూసుకుంటుంటారులే అనుకొని ఒక రోజు ప్రయాణం అంతా వెళ్ళారు. యూదులు ఒక రోజు ప్రయాణం అంటే దాదాపు 20 మైళ్ళు అంట, 20 మైల్స్, విచ్ ఇస్ టూ బిగ్, దాదాపు 30 కిలోమీటర్లు. కానీ కొంతమంది బైబిల్ పండితులు అంటారు యూదులు మొదటి రోజు తక్కువ ప్రయాణం చేస్తారంట, ఒక 10 మైళ్ళు అంటే దాదాపు 16-17 కిలోమీటర్లు. ఎందుకు మొదటి రోజు తక్కువ ప్రయాణం చేస్తారంటే ఇరుగు పొరుగు అన్నోళ్ళు వెళ్ళారు, అక్కోళ్ళు వెళ్ళారు, మనం కూడా వెళ్ళాలా అని సర్దుకొని వేగంగా వచ్చి వీళ్ళని కలుసుకోవాలని. ఆ దినాల్లో ఒకరే ప్రయాణం చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే మీకు తెలుసు కదా దొంగలు ఎక్కువ ఉంటారు అక్కడ. యెరూషలేముకి వెళ్ళే మార్గంలో ఒకడు దొంగల చేతికి చిక్కబడి, కొట్టబడి, దోచుకుని పోబడి, కొర ప్రాణంతో విడిచిపెట్టబడిన సంగతి మనకు పరిచయం కదా. అందుకే గుంపులు వెళ్ళేవాళ్ళు. అందుకని వీళ్ళు కూడా మరియమ్మ యోసేపులు, అప్పటికి యోసేపు ఇంకా బ్రతికున్నాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఇంకా చనిపోలేదు ఆయన. ఆ తర్వాత బహుశా కాలం తీరిండొచ్చు. మొదటి రోజు దాదాపు 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నారు. ఎప్పుడు చూసుకున్నారు? టిఫిన్కో లంచ్కో ఎప్పుడో చూసుకున్నట్టున్నారు. భోజనం మనమే తింటున్నాం, పిల్లోడు కనపడలేదు అని. మరే మన పిల్లోడు నీ దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఎక్కడ, నీ దగ్గర ఉంటాడని నేను అనుకున్నాను. మామూలుగా తల్లిదండ్రులు పోట్లాడుకుంటారు కదా చిన్న కారణానికి, కారణం లేకపోయినా కూడా. అలాగే వీళ్ళు అనుకున్నారేమో, అయ్యో రాలేదా, వాళ్ళు మీ అక్కల్ని అడుగు, మీ అమ్మల్ని అడుగు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, అందరు బహుశా వెళ్ళి అడిగారేమో. జోసఫ్ గారు వాళ్ళ బంధువులను అడిగారు, మరేమో వాళ్ళ బంధువులను అడిగారు, లేదక్క రాలేదక్క, మేము కూడా మీతో ఉన్నాడు అనుకున్నాం అక్క అని చెప్పారు. యోసేపు గారు కూడా వెళ్ళి అడిగాడేమో వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళందరినీ, ఏమే మా యేసుప్రభు వచ్చినాడు, రాలేదే, మీతో ఉన్నాడని మేము అనుకున్నాం, రాలేదా. అప్పటికి ఒక రోజు ప్రయాణం, దాదాపు 16 కిలోమీటర్లు నడిచిపోయినారు. రాలేదన్న తర్వాత మనమేంటి, రాకపోవడమే మంచిదైంది, మన పట్ల మనం చూసుకొచ్చి ఆవుకొచ్చాడు కదా అక్కడే ఉంటాడులేండి, ఎలాగో వచ్చే సంవత్సరం వస్తాం, లేకపోతే పర్ణశాల పండుగకు వస్తాం, పెంతెకొస్తు పండుగకు వస్తాం, అప్పటిదాకా అక్కడే ఉంటాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ నేను ఒక ఆత్మీయ సత్య జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఆల్దో దే ఆర్ బయలాజికల్ పేరెంట్స్, బట్ దే డోంట్ లైక్ టు ప్రెస్ ఆన్ ద జర్నీ వితౌట్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా వారు యాత్ర ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకోలేదు. మనం చాలాసార్లు అలాగే అనుకుంటాం, యేసుప్రభు మనతో పాటు ప్రయాణం చేయకపోతేనే మంచిది, మనమే ప్రయాణం చేస్తాం అనుకుంటాం. లూకా 24:15 చెప్పబడుతూ వచ్చింది, యేసు తానే వచ్చి వారితో కూడా నడిచి. మామూలుగా మనవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కార్డు మీద ఇది వేస్తుంటారు, తర్వాత ఇంకెప్పుడేయరు, ఎప్పుడు ఇది కనిపించదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే యేసు నడవాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. అంతేనా? మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే మనమే నడుస్తాం, యేసుప్రభు ఎందుకు, వాళ్ళకంటే కొత్తగా పెళ్ళి అయింది కనుక యేసుప్రభుతో నడిస్తే వాళ్ళకి ఆశీర్వాదం అన్నారు. ప్రతి ఒక్కరికి ఇది అవసరం, పెళ్ళి కాబోయే వారికి, పెళ్ళి అయిన వారికి, వృద్ధులకు కూడా యేసు వచ్చి నడుచుట అవసరం. అందుకే యేసుతో నడుచుట లూకా ఎక్కువ మనకు నొక్కి చెప్తున్నాడు. ఈ డాక్టర్లు సాధారణంగా పేషెంట్లతో నడుస్తుంటారు, కానీ ఈయన ప్రభువుతో నడిచి. మన క్రైస్తవ జీవితం భూమి మీద భౌతికంగా ఎలాగున్నా ఆత్మీయంగా ప్రభువుతో నడిచే అనుభవంలోనికి రావాలి. ఆ దినాల్లోనే 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ అంటే, మనం ఈ దినాల్లోనే నీట్ రాసి డాక్టర్ సీటు, ఎంబీబీఎస్ సీటు మన ఇంటి పక్కన ఉన్న కాలేజీల్లో సంపాదించడానికే తల ప్రాణం తొక్కొస్తుంది. దాని తర్వాత మెడిసిన్ పీజీ సీటు ఇవన్నీ అయిపోయేటప్పటికే ఒత్తిడి ఎక్కువ భరించలేక ఏదో ఒక బలహీనత వచ్చేస్తుంది. ఇంకన్నీ 30 ఏళ్ళకి పెళ్లి చేయాల, అవన్నీ కష్టమని డాక్టరు లైనే ట్రాకే వద్దనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా కష్టంగా ఉంటుంది డాక్టర్ ఉద్యోగం అనేది. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక మీకు తెలుసు కదా, వాళ్ళకి ఎవరికి టైం ఉండదు, భార్యకి, భర్తకి, పిల్లలకి, మందిరానికి. దే హ్యావ్ నో టైం ఎక్సెప్ట్ ఫర్ పేషెంట్లకి తప్ప ఇంకెవరికి టైం ఉండదు. కానీ డాక్టర్లు మీరు ఏమనుకోవద్దండి, ఒక సంగతి చెప్పిన, పరలోక రాజ్యాల్లో మీకు పేషెంట్లు లేరు, మీరు ఫ్రీగా ఉంటారు. మీరు ఈ భూమి మీద ఎంత ప్రయాసపడినా, పరలోక రాజ్యంలో రౌండ్లకు పోదాం బ్రదర్, ఈరోజు ఓటీ బ్రదర్ అంటే ఇక్కడ లేదు బ్రదర్, కిందకి వెళ్తారా బ్రదర్? ఇక్కడ కింద రౌండ్లు తిరిగి ఓటీలకు పోయి, ఓపీలకు పోయి, ఓపీలు అంటే తెలుసు కదా,
ఓటీ అంటే కూడా తెలుసు, ఆపరేషన్ థియేటర్. ఓపీ అంటే అవుట్ పేషెంట్. బయట మన మాదిరి జలుబు జ్వరం దగ్గు వచ్చిందంటే డాక్టర్లు కూర్చొని ఎంతకాలం నుండి వచ్చింది, ఏం తింటున్నారు, ఏమైనా వాడుతున్నారా లేదా, ఈ మాత్రలు వాడండి, టానిక్ తాగండి, బాగా నిద్రపోండి, బాగా పడుకోండి, అలాగే బాగా ఆకలి కంటే అన్నం తినేయండి, స్ట్రెస్ అంతా రిలీవ్ చేసుకోండి, అప్పుడు మీరు బాగా అవుతారంట. డాక్టర్ భలే చూశాడమ్మా, ఉండాల్సినోడేనమ్మా, అసలు నీకు ఏమి లేదమ్మా, కావాలనే పోయావు. యేసు ప్రభు పరమ డాక్టర్. అనేక సందర్భాల్లో మన సొంతంగా మనమే కోరుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే 2000 సంవత్సరాల క్రితము లూకా డాక్టర్, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం డాక్టర్ బిడిది పెట్టుకుని డాక్టర్ బోర్డు పెట్టుకుంటేనే మనం చాలా సంతోషపడతాం, ప్రభువుకు స్తోత్రాలు. అదే సమయంలో అతిశయపడుతుంటాం, అది వేరే విషయము. 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ అంటే ఎంత క్లినిక్ పెట్టిండల్లా మీ ఊర్లో. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చదివింది కూడా మన ఇంటి పక్కన కాలేజీలు, వెనక ముందు పక్కన కాలేజీలు కాదు. ఆ దినాల్లో గ్రీక్ మెడికల్ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది. ఈ దినాల్లో మీకు తెలుసు కదా, ప్రపంచంలో నంబర్ 1 మెడికల్ కాలేజ్ జాన్స్ హాప్కిన్స్, బాల్టిమోర్, వాషింగ్టన్ DC లేదా మేరీల్యాండ్ దగ్గర. దాంట్లో సీట్ వచ్చింది అని అంటే ఇంకంతే. కానీ మన ఇంటి పక్కల దానికి మనకి సీట్ రావడం కష్టమైతే జాన్స్ హాప్కిన్స్లో సీట్ ఎట్లా వస్తుంది? ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అంతే. ప్రపంచంలో నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ మిట్స్, మాంచెస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాస్టన్. మన ఇంటి పక్కన అక్కడక్కడ కాలేజీలకే సీట్ రావడం కష్టమైతే, సీట్ రావట్లేదు, మరి ఏం చేస్తే పేమెంట్ సీట్. సముద్రం ఎంత పెద్దగా ఉంది చూడండి, అక్కడ దాకా ఈదాల్సిన వాళ్ళు ఇక్కడే ఇంటి పక్కనే ఈదేసి ఇదే సముద్రం అనుకొని, ఇదే పసిఫిక్, ఇదే అట్లాంటిక్ ఓషన్, ఇంతకంటే చదువు లేదు, ఇంతకంటే ఇంజనీరింగ్ లేదు, ఇంతకంటే డాక్టర్ ఉద్యోగం, ఇంతకంటే ఇంకేం లేదు అనుకుంటాం. అంతకంటే చాలా ఉంది. అదే లూకా భక్తుడు ఆ దినాన అలాగ చదివినా కూడా బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆయన అపోస్తలుడైన పౌలుకు పర్సనల్ డాక్టర్గా పనిచేసాడట. అలాగూ దైవ వర్తమానాలు యేసును గురించి సంగతులు విని ఆయన అపోస్తల కార్యాలు 1 రాశాడు, లూకా సువార్త 1 రాశాడు. ఇప్పుడు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, యేసు ప్రభు లేకుండా మనం నడిస్తే నష్టపోతామో. డాక్టర్లు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? మామూలు మీకు తెలుసు కదా, మీరు ఇక్కడ ఎవరైనా మెడికల్ డాక్టర్లు ఉంటే బాధపడొద్దండి, వాస్తవాలు కొద్ది కఠినంగా ఉంటాయి. సాధారణంగా వాళ్ళు డాక్టర్లు రాసేది మనకు పొరపాటును కూడా అర్థం కాదు, మెడికల్ షాప్ వాళ్ళకి తప్ప. అందుకనే వాళ్ళు రాసింది మనం చదువుతుంటాం, ఆ కేస్ షీట్ ఏదో అంటారు కదా, చదివితే ఒక్కడి కూడా అర్థం కాదు. పక్కన ఏంటి బ్రదర్ ఇదంటే ఏం లేదు, వాళ్ళకి అర్థమవుతుంది, మీరు పోయి ఇవ్వండి వాళ్ళకి తెలుస్తుంది అని. అంటే మాకు అర్థం కాదు, మేము కూడా చదువుకున్నాం కదా, మాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది కదా. అయితే లూకా భక్తుడు రాసిన సువార్త అడిపండు విప్పి పెట్టినట్టుగా ఉంటుంది. ప్రతి మనుషునికి సామాన్యంగా అర్థమవుతుంది. ఏసు లేకుండా వెళ్ళారు, నష్టపోయారు. మొదటి రోజు వెళ్ళారు, తిరిగి వాపసు ఒక రోజు వచ్చారు, 2 రోజులు లాస్, తర్వాత 3వ రోజు వెళ్ళారు. సో 1 day ట్రావెల్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ ఎ 3 days లాస్. ఇంకోసారి చెప్పనా, యేసు ప్రభు మనతో లేకుండా ఒక్కరోజు మనం ప్రయాణం చేస్తే 3 రోజులు నష్టం. ఇది అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. యేసు ప్రభు లేకుండా మనం 1 రోజు ప్రయాణం చేస్తే 3 రోజులు నష్టం అన్నా. యేసు ప్రభు లేకుండా 1 వారం ప్రయాణం చేస్తే 3 వారాలు నష్టం. యేసు ప్రభు లేకుండా 1 మాసం ప్రయాణం చేస్తే 3 మాసాలు నష్టం. యేసు ప్రభు లేకుండా 1 సంవత్సరం ప్రయాణం చేస్తే 3 సంవత్సరాలు నష్టం. యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపట్ట 100 రూపాయలు ఖర్చు పెడితే డాష్ నష్టం. యేసు ప్రభుకు వెలపట్ట 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే డాష్ నష్టం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు దేంట్లో చెప్పినా సురక తగలదు, ఒక డబ్బులు చెప్తేనే సురక తగలుతుంది. అందుకనే ఇదే సంగతి చెప్తున్నాను. యేసు ప్రభువుకు వెలపట్ట 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 3 lakhs లాస్. అదేంటి బ్రదర్ చెప్పి ఇలాంటివి చెప్తున్నానంటే, నేను చెప్పేది కాదు, బైబిల్లో రాశారు. ప్రభుకు స్తోత్రాలు. వారు నష్టపోయినా పర్వాలేదు, దే వాంటెడ్ టు హ్యావ్ జీసస్ క్రైస్ట్ విత్ దెమ్ టు ట్రావెల్ అలాంగ్. వారితో పాటు ప్రయాణం చేయటానికి వారు నష్టపోయినా పర్వాలేదు, మాకు యేసు మాతో పాటు ఉండాలా. అదే క్రైస్తుని యొక్క గురి. హౌ లాంగ్ వీ హ్యావ్ ట్రావెల్డ్ వితౌట్ క్రైస్ట్.
క్రీస్తు లేకుండా మనం ఎంతకాలం ప్రయాణం చేసినాం? ఈ సంవత్సరంలో 4 మాసాలు ప్రయాణం చేసామా? ఇంతకుముందు ప్రయాణం చేస్తామా? వారమంతా ప్రయాణం చేసినామా? ఆర్ స్టిల్ వీఆర్ ట్రావెలింగ్ వితౌట్ క్రైస్ట్ బీయింగ్ విత్ us as a navigator or a GPS? మనతో పాటు జీపీఎస్గా, నావిగేటర్గా లేకుండా, మన ముందు మార్గదర్శిగా లేకుండా ఎంతకాలం మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మనం అనుకుంటాం మన డబ్బు, ఘనత, తర్వాత కులము, ప్రాంతము, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనకు సహాయం చేస్తాయిలే అని అనుకుంటాం. ఇట్ ఈస్ బట్ లాస్. అది నష్టమే. యేసుప్రభు యొక్క బయలాజికల్ పేరెంట్సే యేసుప్రభు లేకుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడకుండా తిరిగి వారు యేసుప్రభు దగ్గరికి వచ్చినారు. అప్పుడు ప్రభుతో వారు మాట్లాడడం ఆరంభించినారు. యేసుప్రభు నోట్లో నుండి బయటకు వచ్చిన మొదటి మాట వ్రాయబడిన దాంట్లో ఇదే, నో యీ నాట్ ద టైమ్ ఆఫ్ స్పెన్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, యేసు వారితో కూడా వెళ్ళి విధేయుడై ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాల దాకా. మరి ఎప్పుడు వచ్చినాడు మందిరానికి? అటు ఇటు సంవత్సరానికి 3 సార్లు రావాలి కదా. అది బైబిల్లో అంత క్షుణ్ణంగా రాయబడలేదు. మన సంగతి ఏంటి మరి? ఆయన కూర్చుంటే నష్టాలు సరిచేస్తాడు. ఆయన కూర్చున్న దగ్గరికి వస్తే మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో, డబ్బులో, సమయంలో, తలాంతులలో నష్టపోయింది ఆయన సరిచేస్తాడు. ప్రభు మనం వ్యాపారం చేయటానికి మనకు తలాంతులు ఇచ్చిన, కొంతమందికి 5 ఇచ్చినాడు, కొంతమందికి 2 ఇచ్చినాడు, కొంతమందికి 1 ఇచ్చినాడు. 5 తీసుకున్నాడు, వెళ్ళి 5 సంపాదించినాడు. 2 తీసుకున్నాడు, 2 సంపాదించినాడు. 1 తీసుకున్నాడు, మంటైపు వెళ్ళి ఎక్కడిదెక్కడే భూమిని దవ్వేసి రుమాల్లో చుట్టేసి దాన్ని భద్రంగా పెట్టేసి, ఇంకా ఆయన ఎప్పుడు పిలుస్తాడో వెళ్ళి ఇచ్చేస్తాంలే యజమానికి అనుకుని ఉన్నాడు. యజమాని రానే వచ్చినాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచినాడు. 5కి 5 చేశానండి అన్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచారు. 2కి 2 చేశానండి అన్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడిని కూడా పిలిచినాడు. సంగతి ఏంటంటే ఈ ముగ్గురు కూడా అందుబాటులో ఉన్నారు. పిలిచిన వెంటనే యజమానికి వచ్చినారు. దే ఆర్ అవైలబుల్ బట్ నాట్ అకౌంటబుల్ డివైన్లీ. మనం కూడా అలాగే వీఆర్ అవైలబుల్ బట్ నాట్ అకౌంటబుల్ డివైన్లీ. మొదటి వ్యక్తి ఏమో 5కి 5, రెండో వ్యక్తి ఏమో 2కి 2, మూడో వ్యక్తి ఏమో 1 అకౌంట్ చేయలేకపోయాడు, అప్పగించలేకపోయాడు. 1 తీసుకుని వచ్చి 1 అప్పగించినాడు. ఒకటే చేయటానికి కాదు కదా ఇచ్చింది. మనకు సమయము, డబ్బు, కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము, ఆస్తి, శక్తి ఇవన్నీ ఇచ్చిండేది ఎందుకని? ఫుల్గా తిని దండికి నిద్రపోండనే, క్యాపిటల్ సిటీలో ఉండండనే, వ్యాపారం చేయి, టిల్ ఐ కమ్ ఆక్యుపై, నేను వచ్చే వరకు దీన్ని వృద్ధి పొందించండి అని ఇచ్చినాడు. ఇప్పుడు 5 చేసిన వాడిని, 2 చేసిన వానికి ఇద్దరికి కమెండేషన్ సేమ్. వారిద్దరిని అభినందించండి, ఒకటే అభినందనే. 5కి ఎక్కువ, 2కి తక్కువేం లేదు. గాడ్ డజంట్ సీ ద క్వాంటిటీ బట్ ఇట్ సీ ద క్వాలిటీ. 5 చేసిన వాడిని చాలా గొప్పగా అభినందించి 2కి 2 చేసిన వాడిని తక్కువ అభినందించినట్లు లేదు. ఇద్దరికి ఒకటే కమెండేషన్. ఏంటది? బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇద్దరికి ఒకటే. అదే 1ని దాచిపెట్టిన వానికి మాత్రం సోమరువైన చెడ్డదాసు. ఇప్పుడు ఈ 2 కమెండేషన్లో మనది ఏ కమెండేషన్? మొదటిదే, రెండవదే? నేను ఇలాగ అడిగితే మీరు ఏం జవాబు చెప్పరు నాకు తెలుసు. మీరు చాలా తెలివైన వాళ్ళు. మేము దేవుడికి చెప్పుకుంటాంలే, నీకెందుకు చెప్పుకోవాలి? అక్కడ నిరుత్తరులు, ఇక్కడే మాట్లాడకపోతే దేవుని ఎదుట మనిషి నిరుత్తరుడై ఉన్నాడు. బహుశా మనం 2వ రకం కూడా కాదనుకుంటా. మన రకం వేరే, ఇక్కడ రాయలేదు. ఆ రకంలో మనం ఉంచాం. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. 5 తలాంతులు ఇచ్చిన వానికి ఉదాహరణ దావీదుకి 5 ఉన్నాయి. అందం ఉంది, తలాంతులు ఉంది, నిపుణత ఉంది, ధైర్యం ఉంది. ఇవన్నీ రాసినారు బైబిల్లో. సమయ అద్దుబాటుని బట్టి నేను చెప్పలేకపోయా. 5కి 5 చేసినాడు, ఇంక ఎక్కువే చేసింటాడు. అందుకే నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు. 2 ఇచ్చిన తలాంతులు 2 చేసిన వానికి ఉదాహరణ ఊరికే చెప్తారు రఫ్గా. పేతురికి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని ఇద్దరిని ఇచ్చినాడు. ఆ 2 సమ్మిళితం చేసి పెంతెకోస్తు ప్రసంగాన వాక్యం బోధిస్తే 3,000 మంది రక్షణలోనికి వచ్చి బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా జవాబు చెప్తారు. ప్రశ్న కూడా మీరు ఊహించుంటారు. ప్రశ్న, 1 తలాంతు తీసుకున్నవాడు ఎవరు? ఉదాహరణ ఎవరు చెప్పరా?
గట్టిగా చెప్పండి, వినపడేటట్టు చెప్పండి. ఒక తలాంతకు ఉదాహరణ ఎవరు? ఆ? మీరు చెప్పేది కరెక్టే, చెప్పండి. వెరీ గుడ్. యూదా ఇస్కరియోతు. ఎందుకు అంత కరెక్ట్గా అలాగ చెప్పారు? మనం ఉండేది అక్కడే కదా. యూదా ఇస్కరియోతులు అంటాడు, ఒకటి ఇచ్చినా ఒకటే, ఎన్ని ఇచ్చినా ఒకటే, అది అట్లే పెట్టుకోనండి. తిరిగి నీ సంగతి మాకు బాగా తెలుసండి. మీరు విత్తని చోట కోయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు, మీరు కఠినాత్మలు, అందుకనే మీరు ఇచ్చింది తీసుకెళ్ళి పాత పెట్టేసి వచ్చాను. ఇప్పుడు తీసుకుని వచ్చి మీ దగ్గరికి ఇచ్చేస్తున్నాను, మీ ఇష్టమండి, ఏమైనా చేసుకోండి. సోమరైన చెడ్డదాసుడు యజమాను సంతోషంలో పాలు పొందలేకపోయాడు. యేసుప్రభు మనకి ఇచ్చింది మనం ఏం చేస్తున్నాము? ఆ సమయమైనా, డబ్బైనా, తలాంతులైనా, తర్వాత ఆధిక్యతలైనా, తర్వాత పరిసర ధరమైనా, ఇంకేదైనా యేసుప్రభు లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తే మూడంతల నష్టం. యేసుప్రభుతో కలిసి పనిచేస్తే నాలుగంతల ఆశీర్వాదం. యేసు కూర్చుంటే దేవుని మందిరం ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. మూడవది చూస్తామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 5 verse 1. మత్తయి 5:1. ఆయన జనసమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. మూడవది వాక్యం చెప్పడానికి ఆయన కొండెక్కి కూర్చున్నట్లు చూస్తాం. సిట్టింగ్ ఫర్ స్క్రిప్చర్స్. మొదటిది సిట్టింగ్ ఫర్ సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకే కూర్చుని. రెండవది సిట్టింగ్ ఇన్ ద శాంక్చురీ, దేవుని మందిరంలో కూర్చున్న. మూడవది సిట్టింగ్ ఫర్ స్క్రిప్చర్స్, వాక్యం కొరకు కూర్చుని. మత్తయి సువార్తలో మనకు సాధారణంగా ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. కొండ మీద కూర్చున్నాడు, సముద్ర తీరాన్ని కూర్చున్నాడు, దోణిలో కూర్చున్నాడు. చూడండి 13వ అధ్యాయం 1-2. మాథ్యూ చాప్టర్ 13 verse 2. మత్తయి 13:2. బహుజన సమూహములు తన యుద్ధ కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఈశ్వరులుగా ఆ దినాల్లో కొన్ని పరిస్థితులను బట్టి కూర్చొని బోధించడం కూడా ఆనవాయితీగా వచ్చినట్లు వాక్యం మనం చూస్తున్నాం. 15:29. మాథ్యూ చాప్టర్ 15 verse 29. మత్తయి 15:29. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా. మత్తయి 24. మాథ్యూ చాప్టర్ 24 verse 3. 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు. మత్తయి సువార్తలో ఆయన కూర్చోవడం, ఆయన శిష్యులు ఆయన దగ్గరికి రావడం, ఆయన వారికి బోధించడం మనం చూస్తాం. ప్రభు కూర్చుంటే మనం ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే దానికంటే గొప్ప భాగ్యం ఇంకేముంది? ఆయన కూర్చుంటే మాట్లాడతాడు, వాక్యమే మాట్లాడతాడు. మన మాదిరి ఏదో అనవసరం అది మాట్లాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరిచి ఇలాగూ వారికి బోధింపసాగాను. ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇలాగ ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. మనం నోరు తెరిస్తే కొంతమంది అంటే ఇంక నోరు మూస్తావా లేదా? భార్యాభర్తలు పోట్లాడుకునేటప్పుడు ఇదే మెయిన్ పాయింట్. ఏం పాయింట్? పోట్లాడేవాళ్ళు చెప్పండి. ఇక్కడ ఎట్లుంటారంటే అస్సలు పోట్లాడము, ఇప్పుడే పైనుండి దిగేసి వచ్చినాం, మళ్ళీ ఇక్కడ పైనుండి పోతాం అనేటట్లు. ఇంటికి వెళ్ళిన తర్వాత పోట్లాడేటప్పుడు ఏం కారణం ఉండదు, చిన్న చిన్న కారణాలే. ఆదివారం భోజనం చేసుకుందామా వద్దా, మటన్ తెచ్చుకుందామా వద్దా, చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్దవి కూడా కాదు. అదేమి భూమి కదలేదు కాదు, ఆకాశం కదలేదు కాదు, ఇల్లు కదలేదు కాదు, ఆకలి కదలేదు కాదు, పర్సు కూడా కదలదు. చిన్న చిన్న కారణాల కొరకు పెద్ద పెద్ద కొట్లాట్లు. ఎందుకంటే సైతన్న వాళ్ళిద్దరిని పోట్లాడి చేస్తే వాడికి చాలా తృప్తి. పెద్ద శాడిస్ట్, మీకు తెలుసా సైతన్? అందుకే భార్యాభర్తల దగ్గరికి వచ్చి ఇద్దరికి పోట్లాడి పెట్టింటాడు. అప్పుడు ఒకళ్ళు అన్నారనుకో, ఏంటి ఇంక అట్లా మాట్లాడుతున్నావు, షటప్, నోరు మొయ్యి అని అంటే ఎదురోళ్ళు ఏమంటాడు తెలుసా? భార్య, యూ టూ, నువ్వు కూడా మొయ్యి. నోరు మూస్తావులేదు, నువ్వు మూస్తావు. ఇదే మనం నోరు తెరిస్తే పోట్లాట, యేసుప్రభు నోరు తెరిస్తే ధన్యతలు. యేసుప్రభు వల్లే మనం నోరు తెరిస్తే ఎంత బాగుంటుంది.
ఆయన ఎప్పుడు అవసరం అప్పుడు నోరు తెరిచిన, ఎప్పుడు అనవసరం అప్పుడు నోరు తెరవలేదు. ఈ 53లో చెప్పబడింది, ఆయన నోరు తెరవలేదు. సిలువ శ్రమలప్పుడు ఆయన నోరు తెరవలేదు. మనం ఎప్పుడు నోరు తెరుస్తాం? ఎప్పుడు తెరవకూడదు అప్పుడు తెరుస్తాం, ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరవు. యేసుప్రభుని గురించి ఇతరులకు సాక్ష్యం వేయాలన్నప్పుడు నోరు తెరవము. అయ్యో మనకు చెప్పాక రాదు కదా, వస్తుందో రాదో, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, అట్లా ఇట్లా అనేటప్పటికీ రావాల్సిన డెస్టినేషన్ వస్తుంది, ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతాం. బైబిల్లో రాయబడింది కదా, కీర్తన 81:10 అనుకుంటా, నోరు బాగా తెరవు, ఓపెన్ దై మౌత్ వైడ్, ఐ విల్ ఫిల్ ఇట్, దాన్ని నేను నింపేదను. అపోస్తుల కార్యాల్లో 18వ అధ్యాయంలో పౌలుకు కూడా దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది అదే, నోరు తెరిచి మాట్లాడము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు. ప్రభు మాట్లాడమన్నప్పుడు మనం మౌనంగా ఉంటాం, ప్రభు మౌనంగా ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. ఇలాగ ఎన్నోసార్లు జరిగింది కదా. ఏముంది బ్రదర్, అలవాటు అయిపోయింది, ఎప్పటి నుండే ఇలాగే ఉన్నామంటే ఇట్లే ఉంటాం మనం. జీవితం మారదు. రక్షణ పొందిన పరలోకానికి పోతారు, రక్షణ పొందినారు కనుక. కానీ పరలోకంలో అందరూ బహుమానాలు తీసుకుంటుంటే మనం అంతా ఇప్పుడు ఎట్లా కూర్చొని చూస్తున్నామో అప్పుడు కూడా కూర్చొని చూస్తుంటాం. వేరే కష్టపడిన వాళ్ళు, ప్రయాసపడిన వాళ్ళు, సువార్త ప్రకటించిన వాళ్ళు, హతసాక్షులైన వాళ్ళు, సమస్తాన్ని కోల్పోయిన వాళ్ళు, వాళ్ళందరినీ దేవదూతలు పిలిచి యేసుప్రభు సమక్షంలో బహుమానాలు ఇస్తూ ఉంటే వాళ్ళు బహుమానాలు తీసుకొని మోసుకోలేక ఒకదాని తర్వాత ఒకటి మోసుకొని ఇట్లా వస్తుంటే మనం ఏం చేస్తుంటామంటే పక్కన వాళ్ళు అడుగుతారు, అక్క మీ పేరు ఏమి రాలేదు, మిస్ అయిందంట కంప్యూటర్లో. అట్లేం మిస్ కాదు, ఉంటే కదా రావటానికి, ఏమైనా చేసింటే కదా ప్రభు కొరకు మన పేరు రావటానికి. ఎంత సిగ్గు కదా, ఎంత అవమానం కదా. మీరు 9 నెలలు మోసి కన్నా కుమారుడో కూతురు ఆ కాలేజీలో టెంపరీ ప్రైజ్ రాకపోతే మీరు తల్లిదండ్రులకి ఎంతో బాధపడతారు. ఎంత పడిపోయినా. నోరు మంచిదైతే ఊరు మంచిదని తెలుగులో ఒక సామెత. నోరు మంచిదైతే కాలేజీలో మంచి, నోరు మంచిదైతే ఆఫీస్లో మంచి, నోరు మంచిదైతే అంత మంచిదని. కానీ ఈ సామెత 100% వాస్తవం కాకపోవచ్చు. కొన్నిసార్లు మంచికి చెడే వస్తుంది, మంచికి కీడే వస్తుంది, అన్యాయంగానే జరుగుతుంటారు. అందరితో పాటు లౌక్యం మాట్లాడే వాళ్ళకి అన్నీ బాగా జరిగిపోతూ ఉంటాయి. ఉన్నది ఉన్నట్లుగా సత్యం మాట్లాడితే సత్యం చేదు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్. వీ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అండ్ దట్ ట్రూత్ ఇన్ జీసస్ క్రైస్ట్. సత్యం చేదుగా ఉంటుంది, ఆ చేదు కొరకు మనం నిలబడతాం. ఆ చేదైన సత్యం యేసుక్రీస్తు. 4 చూసి ముగిస్తామా? Luke chapter 5:3. Gospel according to Dr. Luke chapter 5:3. Luke 5:3. ఆయన ఆ ధ్వనిలో సీమోనుదైన యొక్క ధ్వనికి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధ్వనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన ఇప్పుడు సీమోనుదైన ధోనిలో కూర్చుని పేతురు ధోని. ఇది గల్లే మహాసముద్రం అని తెలుసు. గల్లే సముద్రానికి గెన్నెసెరత్ సరస్సు అని కూడా పేరు. ఇదే తిబ్రే సముద్రం అంటాడు. 3 పేర్లు ఒకేదానికే, వేరు వేరు కన్ఫ్యూజ్ కావద్దండి. అంటే మీరు ఎవరైనా బైబిల్ విద్యార్థులు ఉంటే చెప్తున్నా. ఇది ఈ 3 ఒకటే, ఇదొక్కటే వాళ్ళకు ఉండేది. ఫ్రెష్ వాటర్ బాడీ. ఇక్కడే దాదాపు చేపలు పట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే కనీసము ఆ సముద్ర తీరాన ఆ సరస్సు దగ్గర 4000 దోణెలు ఉంటాయండి. 4000 బోట్స్. దాంట్లో వేసి 2 దోణెలు చూసిన. ఈ భూమి మీద కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆ పేతురు సీమోను బోట్ కంటే, దోణె కంటే మిగతా చాలా మంచి దోణెలు ఉండొచ్చు, మోటారు బోట్స్ ఉండొచ్చు, డెకరేటెడ్ బోట్స్ ఉండొచ్చు, చాలా బాగుండేవి, అందంగా ఆకర్షణీయంగా క్రూజ్ బోట్స్ లాంటివి కూడా ఉండొచ్చు ఏమో. ప్రభు వాటి దగ్గరికి వెళ్ళినట్లు లేడు. పేతురు దోణి దగ్గరికి వచ్చి గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ us. ప్రభు మన విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే మన దగ్గరికి వచ్చినాడు, మనల్ని చూస్తున్నాడు. ప్రభు మా దోణి మీరు వచ్చేంత లేదు, అంత బాగలేదు, అంత సొఫిస్టికేటెడ్ కాదు, అంత ఆధునాతనమైంది కాదు, అంత మంచిది కాదు. ఇది డీజిల్తో నడుస్తుంది. పక్కన వాళ్ళదేమో మోటార్ బోటు, అది పవర్ అయినా పర్లేదు, సోలార్ ప్యానల్ కూడా పెట్టినారు, అన్నీ బాగున్నాయి. CO2 ఫ్రీ, 0 కార్బన్ ఎమిషన్. పక్కన వాళ్ళకి చాలా పని చేస్తుంది, దాంట్లోకి వెళ్ళొచ్చు కదా. లేదు, ప్రభు ఈ ధోని దగ్గరికి వచ్చిన. ఈ 2 ధోనిలు బహుశా పేతురు ఆయన యొక్క పరిచారకులు అయి ఉండవచ్చు. ఆ ధోనిలో పేతురు ధోని చూసి పర్మిషన్ అడిగి, ఆయన ఎంత జెంటిల్ మ్యాన్ చూడు.
పేతురు లాంటి పర్మిషన్ అడిగినాడు. పేతురుకి యేసు ప్రభు అని తెలియదు. సరే ఎవరోలే వచ్చిన డీలర్ ఏమో, చేపలు కొనుక్కోవటానికి వచ్చినాడేమో, ఎక్స్పోర్ట్ పంపించడానికి అని అనుకున్నాడేమో. ఆయన కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత యేసు అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి వాక్యం బోధించినాడు. ఇప్పుడు దిస్ పబ్లిక్ మీటింగ్ ఈజ్ నాట్ ఫర్ ద పబ్లిక్ బట్ ఫర్ ఎ పర్సనల్ మీటింగ్. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ మీటింగ్ అంతా పబ్లిక్ కాదు, ఇది పబ్లిక్ కాదు, ఇది నీకే. యేసుప్రభు ఇక్కడ జన సమూహం అంతా దూర దగ్గరికి వస్తే వాళ్ళకి కాదు బోధించింది ఆయన, అంటే వాళ్ళు ఉండాలా. ఎందుకంటే పేతురుకి డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతాడు కదా. అందుకనే వాళ్ళ కాంటెస్ట్లో పెట్టి ఆల్ మెసేజ్ ఫర్ పీటర్. వాళ్ళంతా కాంటెస్ట్లో వచ్చినారు, విన్నారు, వెళ్ళిపోయారు ఎవరి దాన్న. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీటర్. దేవుడికి పేతురు మీద ఆసక్తి ఉంది. పేతురును లోకము తలకిందులు చేసేవాడినిగా తీర్చిదిద్దాలి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ కల్మినేటెడ్ ఆల్ ద బిగ్ మీటింగ్, ఏ పబ్లిక్ మీటింగ్ విత్ వాస్ట్ ఎక్స్పెండిచర్, బట్ హీ వాంటెడ్ వన్ పర్సన్ టు ఫాలో హిమ్ అండ్ మేక్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్, అండ్ దట్ కుడ్ బి యూ. ఇన్ని పబ్లిక్ మీటింగ్లు పెట్టినాం బ్రదర్, చాలామంది వచ్చినారు బ్రదర్, వాళ్ళందరూ వచ్చిపోయేవాళ్ళే బ్రదర్. ఇది నీకే, నువ్వు మారాలా. ఎందుకంటే నీ ద్వారా దేవుడు బలమైన శూర్యకార్యాలు జరగాలని కోరుతున్నాడు. ఇప్పుడు బోధించేది అయిపోయిన తర్వాత కొంచెము త్రోయమని పేతురికి ఆయన చెప్పినాడు. ఇప్పుడు పేతురు అన్నాడు, వీ హ్యావ్ టాయిల్డ్ ఆల్ ద నైట్, గాట్ నథింగ్. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. రాత్రిపూటే చేపలు దొరికేది, ఇది పగలు చేపలు దొరకడము హ్యూమన్లీ స్పీకింగ్ ఇంపాసిబుల్. బట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ టేక్స్ ప్లెజర్ డూయింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. ఈ దేవుడు యేసుప్రభు ఎలాంటి వాడంటే అసాధ్యమైన సాధ్యం చేసే దాంట్లో సంతోషించే దేవుడు. మనమేమనుకుంటామంటే వెన్ దెర్ ఆర్ థింగ్స్ ఆర్ పాసిబుల్, లెట్ గాడ్ డూ ద పాసిబుల్ థింగ్స్. వెన్ ఇంపాసిబుల్ థింగ్స్, గాడ్ కెనాట్ ఆల్సో డూ దీస్ ఇంపాసిబుల్ బికాస్ దే ఆర్ ఇంపాసిబుల్. అసాధ్యమైనవి ఎలాగో దేవుడు చేయడేమో కదా, అందుకనే అది అసాధ్యాలుగా ఉండనేను మనం అనుకుంటాం. అలా కాదు. గాడ్ డస్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ బికాస్ ఈజ్ ఏబుల్. ఇంకోసారి చెప్పనా, God does impossible things possible because He is able. అసాధ్యములు సుసాధ్యములు చేసే దేవుడు, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. రాత్రంతా చేపలు పట్టినాం. ప్రొఫెషన్ ఏం చెప్తుందంటే రాత్రిపూటే చేపలు దొరుకుతాయని చెప్తుంది. ఇప్పటికీ ఫిషరీస్ చదివినా, ఆక్వాకల్చర్ చదివినా సేమ్ థియరీ, సేమ్ కాన్సెప్ట్. అందుకే చేపలు పట్టేవాళ్ళు రాత్రే పోయి చేపలు పట్టేస్తారు, పగలు దొరకవు అవని. కానీ ఇక్కడ గాడ్ డస్ ద ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ ఏ మోస్ట్ ఫినామినల్ వే. దేవుడు మన జీవితంలో కూడా అలాగే చేయాలని కోరుతున్నాడు. ఐ వాంట్ టు డూ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ ఫర్ యూ. నీ కొరకు అసాధ్యమైంది సాధ్యం చేయాలని కోరుతున్నాను. నీ దోంట్లో నాకు స్థలం ఇస్తావా? నేను కూర్చోవాలనుకుంటున్నాను, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నీ హృదయంలో కూర్చోవాలి, నీ ఇంట్లో కూర్చోవాలి, నీ ఆఫీస్లో కూర్చోవాలి, నీ ఉద్యోగంలో కూర్చోవాలి, నువ్వు పనిచేసే దగ్గర నేను కూర్చోవాలని కోరుతున్నాను. మా టైపు కాదు ఆయన. మమ్మల్ని ఎవరైనా ఇంటికి పిలిస్తే రండి బజార్ కూర్చోండి. కూర్చున్న తర్వాత మేము ఏం చేస్తాం, దిక్కులు చూస్తాం. వాళ్ళు ఏదో ఫ్రూట్సో కాఫీనో జ్యూసో తెచ్చిస్తే తాగేస్తాం. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసేస్తాం. గాడ్ బ్లెస్ యూ అని చెప్పేస్తాం, వచ్చేస్తాం. జీసస్ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. యేసు మనుషుడు కాదు, దిక్కులు చూసేవాడు కాదు. మీకు తెలుసో తెలీదు, ఎవళ్ళైనా విజిటర్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు తెలుసా? దిక్కులు చూస్తారు. ఈ కర్టన్ ఎక్కడిది, ఈ మెష్ ఎక్కడిది, స్విచ్లు ఎక్కడిది, ట్యూబ్ ఎక్కడిది, ఫ్యాన్ ఎక్కడిది. మీరు లోపలికి వెళ్ళి టీనో కాఫీనో సిద్ధం చేస్తుంటే మా పనులేవి. యేసు హృదయాన్ని చూస్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అవి ఈజ్ అవర్ హార్ట్, ఫెయిల్డ్ హార్ట్, ఫ్లాడ్ హార్ట్, ఫాల్టెడ్ హార్ట్, బ్రోకన్ హార్ట్, కంట్రైట్ హార్ట్. ఓడిపోయిన గుండె, పడిపోయిన గుండె, జారిపోయిన గుండె, బద్దలైన గుండె, నిరుత్సాహంతో ఉన్న గుండె, కుంగిపోయిన గుండె, అవమానంతో ఉన్న గుండె, ఖాళీగా ఉన్న గుండె, భారభరితంతో నింపబడిన గుండె. ఆ గుండెల్లోకి తొంగి చూసేది ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఆ యేసు పేతురును చూసి అన్నాడు, ఇప్పుడు వాళ్ళ వేయి. పేతురు అన్నాడు, మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, అక్కడ దొరకలే. నెవర్త్లెస్ అట్ దై వర్డ్ వి లెట్ డౌన్ అవర్ నెట్స్. అయినను నీ మాట చొప్పున, అయినను నెవర్త్లెస్, ఆయన మాటలో శక్తి ఉంది.
ఇతరులు వల వేసినారు, చేపలు విస్తారంగా పడ్డాయి, వారు లాగలేకపోయారు. ఇప్పుడు పేతురు అన్నాడు, డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ ఎ సిన్నర్. One of the most classical, profound confessions in the New Testament is this. కొత్త నిబంధనలో ఒక శిష్యుడు, ఒక విశ్వాసి చేసే అమోఘమైన ఒప్పుకోలేది, నేను పాపాత్ముడను, నన్ను దాటిపోవటానికి వచ్చాడు అక్కడికి. ఈజ్ హి కేమ్ టు పాస్ బై? నేను దాటిపోవటానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నిన్ను మర్చిపోవటానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నిన్ను విడిచిపెట్టడానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నీతో నడవటానికి వచ్చినాడు, నీ జీవితాన్ని బాగు చేయటానికి వచ్చాడు, నీ కళ్ళల్లో నీళ్లు సుడలు తిరుగుతుండగా తుడవటానికి వచ్చాడు, నీ గుండె కోతను కట్టడానికి వచ్చాడు, నీ గాయాలు బాగు చేయటానికి వచ్చాడు, నీ జీవితాన్ని విజయవంతంగా చేయటానికి వచ్చినాడు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగాను చేయటానికి వచ్చాడు. ఇక్కడ నేను 2 ఈక్వేషన్లు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఈక్వేషన్ నెంబర్ 1, అవర్ టాయిలింగ్ మైనస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. మన ప్రయాస, రాత్రి అంతా ప్రయాస, మైనస్ యేసు లేడు ఈజ్ ఈక్వల్ టు ఏమీ పట్టలేదు. అది మొదటి ఈక్వేషన్. రెండవ ఈక్వేషన్, అవర్ టాయిలింగ్ ప్లస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఆర్ ఎవ్రీథింగ్. మన ప్రయత్నము ప్లస్ యేసు ఈజ్ ఈక్వల్ టు విస్తారమైన చేపల రాశి. తెలుగు వచ్చే వాళ్ళకి నేను ఇలాగ చెప్పొచ్చా? రాయబడిన మాట చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం, లూక్ చాప్టర్ 5 వర్స్ 5. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమి దొరక లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, 2 అక్షరాలు, లేదు. ఇప్పుడు యేసుప్రభు వస్తే ఏమైంది? 9వ వచనం, లూక్ చాప్టర్ 5 వర్స్ 9. ఏలైనగా వారు పట్టిన చేపల రాశి. ఈ 2 అక్షరాలు గుర్తుపెట్టుకోరండి. లేదు అనేది ఏమైంది? రాశి అనేది 2 అక్షరాలు అయింది. మనము మైనస్ యేసు ఈజ్ ఈక్వల్ టు లేదు, మనము ప్లస్ యేసు ఈజ్ ఈక్వల్ టు రాశి. ఇప్పుడు మొదటి ఈక్వేషన్లో ఉన్నామా, మనం రెండవ ఈక్వేషన్లో ఉన్నామా? అసలు మన ఈక్వేషనే లేదా? ఎక్కడున్నాం చెప్పండి, ఇదైనా చెప్పండి. ఒప్పుకోలు పేతులు అంటాడు, గొప్పగా ఒప్పుకుంటే మనం ఏంటి? మనది ఒకటో ఈక్వేషనా, రెండవదా? అసలు లేదు, ఈక్వేషన్లే లేవా? ఎందుకంటే ఈక్వేషన్ లేవంటే అర్థం ఏంటంటే ఇది సాల్వబుల్ ప్రాబ్లం కాదు అని. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ట్రిగనామెట్రీ అయినా, ఆల్జిబ్రా అయినా, జామెట్రీ అయినా, క్యాలిక్యులస్ అయినా, దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. అంటే దానికి ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వస్తుంది. దీనికి ఏం ఈక్వేషన్ లేదంటే ఏమని అర్థం? ఇది ఏం సొల్యూషన్ లేదు, దీనికి వెనక లేదు, ముందు లేదు, తల లేదు, తోక లేదు, ఏం కనిపించట్లేదు. అసలు ఇది ఈక్వేషన్లోకే రాదేమో. ఇక్కడ అనేక సందర్భాల్లో మనము మొదటి సమీకరణలోనే ఉన్నాం. మన ప్రయత్నం మైనస్ యేసు ఈజ్ ఈక్వల్ టు లేదు. ఇది మనలో చాలామందికి వర్తించే సమీకరణం. రెండవ సమీకరణం, మన ప్రయత్నం ప్లస్ యేసు ఈజ్ ఈక్వల్ టు రాశి. ప్రభువు మనల్ని మొదటి ఈక్వేషన్ నుండి రెండవ ఈక్వేషన్కి కన్వర్ట్ చేయాలని కోరుతున్నాడు, మార్చాలని కోరుతున్నాడు. లేదు నుండి రాశికి తీసుకురావాలని కోరుతున్నాడు. రాశి అంటే చాలా పెద్ద పదం. మిర్చి అయినా రాసులు పోస్తారు, పత్తి అయినా రాసులు పోస్తారు, మొక్కజొన్నలు అయినా రాసులు పోస్తారు, ఏ ధాన్యమైనా తీసుకుని వచ్చి రాసి పోస్తారు. రాసి పోస్తే అర్థం ఏంటంటే కొలవటానికి చేత కాదు, వీ ఫెయిల్డ్. అది రాశి. ప్రభువు లేని దాంట్లో రాసి చేయాలని కోరుతున్నా. విత్ జీసస్ దిస్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మిగతా 4000 దోణులు ఉంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊరోళ్ళంతా ఏమయ్యారు? ఆ సముద్రం దగ్గర చేపలు పట్టాల్సిన వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు మీరు చెప్పండి, మరి పబ్లిక్ మీటింగ్ పెడితే వాక్యం వినే వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళని గురించిన ప్రస్తావన ఇక్కడ లేదు. అలాగే వస్తుంటారు, వాళ్ళు వింటుంటారు, పోతుంటారు, మామూలు కామన్. అంటే ఈ 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం ఎవరికి? ఒక్కడికే.
పేతురికి. గాడ్ వాంట్స్ వన్ పర్సన్ టు మేక్ వన్ వరల్డ్ అప్సైడ్ డౌన్ వన్స్, అండ్ దట్ కుడ్ బి యూ. God doesn't need multitudes to make the multitudes of this world upside down. ఈ లోకంలో ఉన్న జనసమూహాన్ని తలకిందులుగా చేయటానికి ప్రభుకు జనసమూహం అవసరం లేదు. వన్ పర్సన్. ఆ ఒక్క వ్యక్తి కూడా ఎవరు? ఏ ఫెయిల్డ్ పర్సన్, ఏ టాయిల్డ్ పర్సన్, ఏ పర్సన్ హూ సేస్ దట్ ఐఎమ్ నథింగ్, ఏ పర్సన్ హూ కన్ఫెసెస్ దట్ ఐఎమ్ ఎ సిన్ఫుల్. నేను పాపినని ఒప్పుకునేవాడు, ఓడిపోయినవాడు, పతనమైన వాడు, రాత్రంతా ప్రయాసపడి ఏమీ పట్టనివాడు, ఖాళీగా ఉన్నవాడు, నిరుత్సాహంతో ఉన్నవాడు, కృంగుదలతో ఉన్నవాడు, అవమానంతో ఉన్నవాడు, నిందతో ఉన్నవాడు, అలాంటి ఒక్క వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి, నేను రాశిగా చేయాలని కోరుతున్నాను, నా మాట వింటావా? ఆవిడ పేతురు చెప్పింది ఇదే, డిపార్ట్ ఫ్రమ్ మీ. వినలేను. నాలాంటి ఓడిపోయిన వారి దగ్గరికి మీలాంటి వారు రాకూడదు. నాలాగా వ్యర్థంగా ప్రయాసపడే వారి దగ్గరికి మీలాంటి వారు రాకూడదు. నాలాగా నష్టపోయిన వారి దగ్గరికి మీలాంటి వారు రాకూడదు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆ తర్వాత పేతురు సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించి, అపొస్తలుల కార్యాల్లో పేతురు చేపల రాశి కాదు, మనుషుల రాశిని చూచాడు. దట్ ఈస్ ద గాడ్స్ మ్యాజెస్టిక్ పర్పస్ in the life of a very individual whom he has chosen. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు అలాగ చేయాలని కోరుతున్నాడు. యేసు కూర్చుంటే ఎంత ఆశీర్వాదం. యేసుతో కూడా భోజనమైన కూర్చున్న వాళ్ళు లాజరు ఒక్కడు. యేసు కూర్చున్న 4 సందర్భాలు చూచి, కూర్చుంటే సమరయ స్త్రీ సుకరా నువ్వు రక్షణకు వచ్చింది. కూర్చుంటే దేవాలయంలో నష్టపోయిన వారు క్షేమం పొందినారు. కూర్చుంటే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది కొండ మీద నుండి. కూర్చుంటే ఖాళీ దోనె, ఖాళీ వల, ఖాళీ జీవితాలు, ఖాళీ బ్రతుకులు, ఖాళీ మనుషులు రాసుల వలె నిలబడిపోయారు. ఇప్పుడు ప్రభువు మన దగ్గరికి కూడా వస్తున్నాడు. ప్రభువా కూర్చో, నా హృదయంలో కూర్చు, నా జీవితంలో కూర్చు, నా ఇంట్లో కూర్చు, నేను పనిచేసే స్థలంలో కూర్చు, నన్ను దాటిపోవద్దు. బహుశా నువ్వు చాలా ప్రయాసపడ్డావేమో. కొంతమంది చదువులో ప్రయాసపడ్డారేమో. రాత్రంతా కష్టపడి చదువుతారు, ఉదయాన్నే ఎగ్జామ్కి వెళ్తారు. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు చూస్తే అన్నీ వచ్చినట్లే ఉంటాయి. ఒక్కటి గుర్తు వస్తే ఒట్టు. 3 గంటలు పోటీపడి ఏం గుర్తు రాకుండా అలాగే ఆన్సర్ బుక్ ఖాళీది ఎట్లా ఇచ్చినారు అట్లా ఇచ్చేసి బయటకు వస్తారు. ఏం బ్రదర్ అంటే, రాత్రి అంతా చదివానన్నా ఒక్కటి గుర్తు రాలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒకటి ఉపయోగం. రాత్రంతా పొలం దున్నాం, రాత్రంతా పొలం కాసాం, రాత్రంతా పొలంలో విత్తనాలు వేసాం, రాత్రంతా పలానా ఫ్యాక్టరీలో పనిచేసాం, రాత్రంతా పలానా పరిచయం చేసాం, రాత్రంతా పలానా చేసాం, ఏమీ రాలేదు. What is possible for you has become impossible. What is impossible for man has made possible because of Jesus Christ. ఏది అసాధ్యం అది మనకు ఏది సాధ్యం అది మనకు అసాధ్యమైంది. ఏది అసాధ్యం అది యేసు ద్వారా సాధ్యమైంది. యేసు శిలువ వైపు చూస్తూ, ప్రభువా ఓడిపోయాను, నా యొద్ద ఏమీ లేదు. నేను ఒక్క సింగిల్ ఎంటిటీనే అనుకున్నాను, కానీ అపోస్తల కార్యాలు నాకుందని లూకాసు వార్త 5వ అధ్యాయంలో తెలియదు. నాకేముందంటే దోనుందని తెలుసు, నాకేముందంటే వలుందని తెలుసు, నాకేముందంటే నాతో పాటు చేపలు పట్టే కోవర్కర్స్ ఉన్నారని తెలుసు, నాకేముందంటే కపెర్నహూము మా ఊరుందని తెలుసు. నాకు దిక్కులు లేని ప్రపంచం ఉందని తెలియదు. నాకు దాదాపు ప్రపంచం నుండి రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారని తెలియదు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడి రాసులుగా ప్రజలను సమకూరుస్తాడని నాకు తెలియదు. నీకు ఇష్టమైతే నన్ను కూడా వాడుకో. యేసు శిలువ రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. 4 మాసాలు ఓడిపోయాం, పడిపోయాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ పొందని స్థితిలోనికి వచ్చినాం. అది ఎవరో అనుకోవద్దు, అది పేతురు కాదు, అది నేనే, అది మీరే, అది మనమే, అది బేతేలే, అది మనమే, అది విశ్వాసులమే. ఇప్పుడు నిజంగా ఒప్పుకోలు పేతురు లాంటిది అయితే, ప్రభువా నన్ను దాటిపో, నేను పడిపోయాను అనుకుంటా.
దాటిపోవటానికి ప్రభు ఇక్కడికి రాలేదు, దరి చేర్చటానికి వచ్చాడు. ఇంకోసారి చెప్పాలా? దాటిపోవటానికి యేసు ప్రభు రాలేదు, దరి చేర్చటానికి వచ్చాడు.